హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం బ్లాగ్స్. ఈ వీడియోలో నేనైతే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్తున్నాను అన్నది ఈ వీడియో ఎండింగ్లో కానీ నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో కానీ తెలుస్తుంది. నేనైతే నా లగేజ్ని అయితే ఇలా 2 బ్యాగ్స్, ఒకటి వచ్చరికి ల్యాప్టాప్ బ్యాగ్, ఇంకోటి వచ్చరికి నార్మల్ సూట్ కేస్ అనమాట, వీటిని అయితే తీసుకొని ట్రావెల్ చేయబోతున్నాను. మొన్న గోల్కొండలో వెళ్ళాను కానీ నాకు గోల్కొండ కన్నా కూడా వందే భారత్ అంబియన్సే మంచిగా అనిపించింది. 200 ఎక్స్ట్రా అయినా కూడా. ప్లస్ ఖమ్మం స్టాప్ తర్వాత నెక్స్ట్ స్టాపే విజయవాడ అనమాట. సో వందే భారత్ వెళ్ళిపోదాం, ఫాస్ట్గా వెళ్ళిపోద్దాం అని చెప్పి నేనైతే వందే భారత్ని అయితే బుక్ చేశాను. సో ఇప్పుడు మనం ఖమ్మంలో వందే భారత్ ఎక్కి హేమంత్ రూమ్కి వెళ్దాం. నైట్ అక్కడే స్టే. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చరికి మనకి విజయవాడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఉందన్నమాట. 11 o'clock, 1:30కో 2కో డ్రాప్ చేస్తుంది. సో మీరు అదంతా కూడా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. అయితే చెప్పడం మర్చిపోయా, ఇది నేనైతే 4-5 times ఫ్లైట్ ఎక్కాను కానీ ఇది హేమంత్ ఫస్ట్ ఫ్లైట్ అనమాట. వాడు ఎలా ఫీల్ అవుతాడు, వాడు ఎక్సైట్మెంట్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. లెట్స్ గో గైస్. నాకైతే వందే భారత్లో విండో సీటే దొరికింది. వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు కానీ కన్ఫర్మ్ టికెట్ వాడి నేనైతే బుక్ చేసుకున్నా. సో ఇదేమి అడ్వర్టైజ్మెంట్ కాదు, నాకు పని జరిగింది కాబట్టి చెప్తున్నా. ఒకవేళ కాకపోతే ఫుల్ రిఫండ్ 2x times ఇస్తా అన్నాడు. సో కన్ఫర్మ్ టికెట్ వాడైతే చేసుకున్నాను. 300 టికెట్ 700 పడింది. అయినా కూడా జర్నీ పీస్ఫుల్ ఉంటుందని చేసుకున్నాను అనమాట. ట్రైన్లో పెద్దగా ఏం మాట్లాడను, పోయినసారి మాట్లాడినట్టు జస్ట్ 1-2 క్లిప్స్ యాడ్ చేస్తాను. డైరెక్ట్ మనం విజయవాడలో అయితే కలుద్దాం. మార్చేసా అది గైస్, దీని మీద వెళ్దాం. ఏడు నడిపిస్తుంటారు కదా వందే భారత్. అరే నిజంగా నేను ఇటు వస్తుంది అనుకున్నా. ఆరెంజ్ అసలు అది కాదు, ఆరెంజ్ మార్చేది ఇంత ముందు వైట్ ఉండే ఈ టైంకి. వైట్ ఈ టైంకి సికింద్రాబాద్ వెళ్తుంది. నేను ఎక్కినప్పుడు ఎక్కిచ్చి నీకోసం వెయిట్ చేస్తుంది. లేదు, నేను ఖమ్మం వస్తాగా, ఇది హైదరాబాద్ నుంచి ఎప్పుడు ఈ ట్రైన్కే వస్తా. ఈవినింగ్ 5:30 కల్లా దింపుతుంది. కానీ వైట్ ఉండే అప్పుడు, ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉంది. అంటే మనకి రెండు ఉన్నాయి, వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ అని వైట్ టైమింగ్స్ మార్చినట్టుంది. అదే అనుకుంటున్నాను నేను కూడా. చెప్పరా, పెట్టండు చెప్పు. అది ఇప్పుడు ట్రైన్ అటు వెళ్తుంది, ఇటు రాదు. నువ్వు ఇటు వస్తుంది. నేను ఖమ్మం నుంచి ఇటు వచ్చా, విశాఖపట్నం పోవాలి, ఇటే పోద్దని నేను అంటున్నా. కాదు వెనక్కి పోద్ది అంటాడు వాడు. ఓ రారు వెనక్కి పోతున్నట్టుంది. అది వెనక్కి ఎందుకు పోతుందిరా? ఎవడరా వాడు డ్రైవరు? నువ్వే నాకు ఇవ్వాలరా, నేను నీకు ఇచ్చేది. ఎందుకు వెళ్తుంది ఇప్పుడు చెప్పనా? ఇది అట్టవా అక్కడ తీసే మరి దరిద్రం ఉంటుంది. చెప్పురా. అది విశాఖపట్నం, ఏలూరు అటు సైడ్ రోడ్ రా. ఇది చెన్నై, తెనాలి ఆ రోడ్డు, తిరుపతి రోడ్డు. ముందర 15. విశాఖపట్నం ఎటు ఉంది? అదేలే, ఇప్పుడు కొద్దిగా మీ విజయవాడ కోసం కొద్దిగా లోపలికి వచ్చి నిక్కిపోతుంది. అది లేదు, వందే భారత్ అనేది ఎప్పుడైనా హెడ్ క్వార్టర్స్ అంటే ఖమ్మం, వరంగల్, కాజీపేట ఆగదు మరి జంక్షన్. మరి హెడ్ క్వార్టర్స్కి రావాలి అది ఎప్పుడైనా. ఇప్పుడు ఎటు వెళ్ళిందంటే నెక్స్ట్ స్టేషన్ అది ఏలూరు. నెక్స్ట్ ఏలూరు. ఓకే. ఇప్పుడు మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ట్రావెలింగ్ వచ్చేసి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఓలా యాప్లో చెక్ చేస్తే అప్ టు 1000 అలా ఉంది. నా కాలేజ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, బాలాజీ అని. వాడికి కాల్ చేస్తే వాడు నేను వస్తానంటే వాడు వచ్చాడు, కింద వెయిట్ చేస్తున్నాడు. కిందకి వెళ్ళిన తర్వాత వాడిని కూడా పరిచయం చేస్తాను మీకు. టైం వచ్చేసి అంతే 8:25. టైం వచ్చేసి 8:25 అయింది. మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 40 minutes జర్నీ. మధ్యలో టిఫిన్ బ్రేక్స్ అది 1 hour పడుతుంది. బిఫోర్ 1 hour వెళ్తే మన చెక్ఇన్స్ చేసే ఉంటే చేసేద్దాం, లేకపోతే డైరెక్ట్గా ప్లేన్లోకి తీసుకెళ్ళిపోదాం బ్యాగ్స్ అన్నీ. వీడేటి వెళ్ళాడు, వీడికి ఫోన్ చేయాలి. నేను నైట్ కలిసాను ఫ్రెండ్ని, మాట్లాడాను. హెల్ప్ కూడా చేస్తున్నాను మాకు అక్కడ డ్రాప్ చేసి ఎయిర్పోర్ట్లో. ఇక్కడే ఉన్నాడు, దగ్గర అక్కడ ఉన్నాడు. వీడు ఎక్కడరా దాక్కున్నాడా ఏంటి? ఈ సందులో ఉన్నట్టున్నాడు. అవో వాళ్ళు చూసాడు. అదిగో బ్రో. సడన్గా అంటే ఢిల్లీలో పిలుపు వచ్చిందిరా. అరే నాన్ సిఆర్టీకి జాబ్ ఇచ్చేది ఎవడరా?
ఫ్రెండ్ చెప్పురా. ఏంటి ఏంటి బాలాజీ బ్రో కొంచెం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ బాలాజీ. అందుకనే పెద్దగా చూపట్లేదు. కిందది ఎదురే. మాకైతే గూగుల్ మ్యాప్స్ 40 minutes అని చూపిస్తుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. కానీ ఆల్రెడీ చెప్పారా 1 hour అని. 1 hour దాకా పడుతుందని ఈ బడ్డు చెప్తున్నాడు. ఫుడ్ తినొద్దా విత్ ఆల్ ది థింగ్స్ అదనమాట. చూద్దాం. ఇప్పుడు 8:30 అయింది కరెక్ట్. రోడ్ ఎక్కాం. 9:30 కల్లా వెళ్ళిపోతే మంచిది. 10:10కి చెక్-ఇన్ క్లోజ్ అంట. గేమ్ హియర్ టు ఈట్ 3+ ఇడ్లీ అనమాట. కాకపోతే వ్లాగ్ తీయద్దు ఏమొద్దు అన్నాడు హేమంత్. కాబట్టి జస్ట్ అలా ఒక 2-3 క్లిప్స్ పెడతా అంతే. పెద్ద ఏం మాట్లాడను. మైక్ కూడా తీసేస్తా ఇప్పుడు. ఇదే 3+ ఇడ్లీ. మేము వచ్చినప్పుడు ఒక్కరు కూడా లేరు చూసారుగా వీడియోలో. ఇప్పుడు మొత్తం క్యూ లైన్ కట్టిరు. మేము అదృష్టవంతులు అని చెప్పాలి. తొందరగా అయిపోయింది అది. అయితే నాలాగా అల్లం చట్నీ కారపొడి అద్దుకొని తినేవాడికి ప్లేస్ జస్ట్ యావరేజ్ ప్లేసే. ఇలా పల్లి చట్నీ తినే వాళ్ళకి ఎలా ఉందో చెప్పాలి. కథలండి అప్పుడప్పుడు మనోడికి ఏదో పురుగు తిరిగిద్ది కొంచెం. అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేయాలి, షో చేయాలి అనిపిస్తుంటుంది. ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అది చెప్పు. అరే అతిగా ఆల్రెడీ ఒకసారి తిన్నాను. వెళ్ళేదారే కదా పీడి కొట్టేసి ఎట్టుద్దాం. ఎట్లుందో చెప్పరా ఫస్ట్. అరే ఆన్ ది స్కేల్ ఆఫ్ 5 బాగుంది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చా. ఆన్ ది స్కేల్ ఆఫ్ 5 I'll give 10. పల్లి చట్నీ బ్యాచ్కి. పల్లి చట్నీ బ్యాచ్ అది నా బ్యాచ్కి జస్ట్ యావరేజ్. అది కానీ ఫుల్ అయిపోయింది. 5 ఇడ్లీ 4 ఇడ్లీ ఇచ్చాడు. అసలు అది మొత్తం టైట్ ఫుల్ ప్యాక్. వెల్కమ్ టు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ఎగ్జాక్ట్గా వచ్చేసరికి టైము 9:35 అయింది. సో రీచ్డ్ 1 hour అనమాట. ఇంకా 5 minutes లేట్ అయింది. 40 minutes అని గూగుల్ అంటే టిఫిన్ కాదండి అందులో. చెప్పు. హేమంత్ గారి లెక్క తప్పుపోదు. హేమంత్ గారి లెక్క ఎప్పుడు తప్పుపోదు. ఇంకా మొత్తం 1 hour అని చెప్పా. 1 hourలో ఇచ్చి పడేసాం. ఇంతకుముందు ఎంట్రీ ఇది. వీఆర్ ఇన్ గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్. బ్రో వెళ్దామా లోపలికి? చెకింగ్ చేయాలి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కార్ చేస్తున్నాడు. ఒకసారి గ్లాస్ మీద ఇలా ఓపెన్ చేస్తాడు. బ్రో వీడియోది చెప్పు. వీడియో నేను అసలు ఆపలేదు బ్రో. మర్చిపో బ్యాగ్. ఢిల్లీ పోయిన తర్వాత బ్యాగ్ ఏదైనా ఎత్తుక్కో. నాకు గుర్తుందిలే. నీకా? ఎప్పటి నుంచి ఇది? వెళ్ళిపోడుగా బ్యాగ్ తీసుకుందాం. వస్తాడు మనతో. ఈ ఎయిర్పోర్ట్ చిన్న ఎయిర్పోర్ట్ అయినా కానీ రష్ వాళ్ళు చాలానే ఉంది. ఇంతకుముందు ఒకసారి వచ్చాను నేను, అప్పుడు ఇంత రష్ లేదు ఇక్కడ. ఇక్కడ చూసి చెప్పు బ్రో. అట్లా మొత్తం రౌండ్ మొత్తం కవర్ చేయాలి మనం. బయట అయితే ఇక్కడ అన్ని టికెట్ కౌంటర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇండిగో వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ చేయించుకోవచ్చు. రిజర్వేషన్ టికెట్ అని ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ ఇండియా, ట్రూ జెట్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. అది అక్కడ ఏటీఎం ఒకటి ఉంది, ఎస్బీఐ కూడా ఉంది. మనకు కూడా చిన్న పని ఉంది ఎస్బీఐలో, ఇక్కడ చేసుకుందాం. 8 M3D. పట్టుకో బ్రో.
ట్విస్ట్ నిన్న బ్రహ్మానందం చిరంజీవి గారు జరిగింది చూడు, నన్ను చెప్పిండు మనోడు గుర్తుందా? స్లిప్. పోదాం ఇటు ఇటు ఉంటుంది కదా ఎంట్రీ. రైట్ బ్రో, బాయ్, థ్యాంక్ యూ. ఆధార్ కార్డు తెచ్చుకోలే బ్రో, వీడు ఫోన్లో కొడుతుండు. ఓకే, యాక్సెప్ట్ చేశారు. పద పద. ఇప్పుడు ఏంటంటే మేము 2 బ్యాగులు తెచ్చాం, కానీ ఆ చేతిలో ఉన్న బ్యాగు ఉంది 5 kg 7 kg దాకా, కింద ఉన్న బ్యాగ్ కూడా 7 kg దాకా ఉంది, కానీ క్యాబిన్లో 7 kg అలౌడ్ అన్నారు. ఇక్కడ అడిగి చెకిన్లో ఒకవేళ తీసుకుంటా అంటే ల్యాప్టాప్ అనేది 2 చెకిన్లో వేద్దామని చూస్తున్నాం. ఎందుకు మళ్ళీ అదే క్యాబిన్లో వేద్దామని చూస్తున్నాం, చెకిన్ ఎందుకు అలా. బోర్డింగ్ పాస్లు వచ్చేసాయి. ఆర్ యూ ఎక్సైటెడ్ బ్రో? జస్ట్ నార్మల్. యా, ఇక్కడ మాట్లాడు, సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు మళ్ళీ తిడతారు, ఏం సెక్యూరిటీ స్కాన్ చేస్తున్నావు అని. నథింగ్, పద వెళ్దాం. ఇప్పుడు ఏం జరిగిందంటే మేము సీట్స్ బుక్ చేసుకోవాలి అనమాట. అది 500 600 అంత చూపెట్టింది. ఎందుకులే ర్యాండమ్గా ఇచ్చేస్తా అంటే ర్యాండమ్గా ఇచ్చేసేయని సెలెక్ట్ చేసాం. అయితే ఏం జరిగింది, ముందు వెనకాల మిడిల్ రోస్లో సీట్ ఇచ్చాడు మాకు, పక్కన లేవు. వీడు ఏమంటున్నాడంటే, అంటే ఇప్పుడు జనరల్గా మనం 2 days ముందు చెక్ ఇన్ చేసుకుంటే మనకి సీట్స్ పక్కన వచ్చేయేమో, కానీ ఓడుంటారులే విజయవాడ నుంచి ఢిల్లీకి అనుకుంటే ఫ్లైట్ మొత్తం ఫుల్ అంటున్నాడు ఆయన. ఫ్లైట్ ఫుల్ అని చెప్పి మా క్యాబిన్ బ్యాగేజ్ ఉంటే బ్రో ఇచ్చారు, అది బ్రో అది ఖాళీ ఉండదు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అంటే, సర్లే ఒక బ్యాగ్ తీసుకో, ఒకటి మా సేఫ్ సైడ్ ఉంచుకుంటామని ఇచ్చామన్నమాట. మరి అది వస్తుందో రాదు, అది వస్తేనే వీడియోలో కనిపిస్తుంది, రాకపోతే రేపటి వీడియోలో కనిపిస్తుంది. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఉన్నా అంటే, ఇండిగో నేను 2 times వెళ్ళాను. ఫస్ట్ టైం చెప్తున్నానండి, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి కేరళ వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి లగేజ్ ఇస్తుంది, బెంగళూరు నుంచి రాలే లగేజ్. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు నాకు లగేజ్. నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని బట్టలు కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే నాకు చెక్ ఇన్ చేయడం ఇష్టం ఉండదు, లగేజ్ కలెక్టింగ్ కాదు కాబట్టి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా. ఇండిగో ఇక్కడైతే విజయవాడ నుంచి ఎప్పుడు అట్లా జరగదు సార్, వస్తా చూడండి అని అన్నాడు. సరే అని ఇచ్చా, చూద్దాం. మీరు ఎప్పుడైనా మరి అంత చిన్నగా మాట్లాడగలరా, ఎవరేమనుకోరు. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్లేన్స్లో చేదిరా ఆల్టర్నేట్గా ఇంకో బ్యాగ్, అంటే మన క్యాబిన్ బ్యాగ్స్లో ఒక 2 డ్రెస్సెస్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ లగేజ్ రాపోయినా కానీ ఒక 1 day 2 days సర్వైవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. వీడు అలాంటివి చేయడు కదా, అందుకని మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సి వచ్చింది. ఏనండి పనికి వచ్చింది. ఫేర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్, ఎంత పెద్దగా ఇచ్చాడు, చూడాల్సిన స్క్రీన్ అది గీత పెట్టాడు. అది కూడా చిన్నగా ఉంది, లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఓకే, నేను మరీ విజయవాడ ఎయిర్పోర్ట్ కొంచెం తక్కువ అంచనా వేసా, బాగానే ఉంది. ఇదే ఇక మొత్తం అన్ని గేట్లకి 6 gates ఉన్నాయి ఇక్కడ వరకు. మా 6th gate అని చెప్పారు. ఇది 3 4, ఇది 1 2 ఇట్లాంటి మన దగ్గర ఒక 20 ఉంటాయి హైదరాబాద్లో, ఇక్కడ ఒకటి ఉంది అంతేగాని. ఓకే, బాగానే ఉంది, అన్ని షాప్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉంది. గన్నవరానికి ఫస్ట్ టైం రావడం, చాలాసార్లు వచ్చేలే కానీ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం. ఎందుకు అది చెయ్యదు బ్రో, కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు అన్న. ఓకే ఓకే. ఫ్లైట్ 11:10 కాస్త 12:15 వరకు డిలే చేసి ఈ రిఫ్రెష్మెంట్ ఇచ్చారు. అది ఏనరా ప్యాకెట్ కూడా పడేశారు మొహాన. రిఫ్రెష్మెంట్ అని చెప్పి ఇచ్చారు, దాంట్లో డిలే చేశారు ఫ్లైట్. ఏమన్నా దీంట్లో ఏదో ఏం మనం తినే ఏం లేవట్టుంది కదా ఇందులో. జ్యూస్ ఒకటి ఇచ్చారు అంతే, వాటర్ లేవు సార్, జ్యూస్ ఉంది. ఫైనల్లీ ఢిల్లీ అయితే బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఢిల్లీకి 12:15కి ఫ్లైట్ కాబట్టి 1/2 hour ముందు. ఇప్పుడు ఎంత అయిందంటే 11:50 అవుతుంది. బోర్డింగ్ స్టార్ట్ చేశాడు, చాలా క్యూ ఉంది, మీకు చూపిస్తా. కాబట్టి మొత్తం అయిపోయేదాకా కూర్చుందాం, లాస్ట్లో వెళ్దాంలే అని కూర్చుందాం. క్యూ చూడండి ఎంత పారుంది.
ఇక్కడ నుంచి క్యూ ఉంది, ఆ చివర 6th గేట్కి అక్కడ దాకా ఉంది క్యూ. అందుకే ఇంకా కూర్చున్నా ఇక్కడ. నేను హేమంత్ పోదాంలో చిన్నగా. ఇది బెంగళూరుది, విజయవాడ టు బెంగళూరు. ఇది మంది కొంచెం పెద్దది. నాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, దీని పేరు స్పెసిఫికేషన్ చెప్పడానికి. సమ్వాట్ బిగ్ ఇయర్ ఇక్కడ బ్రో ఎయిర్ బస్ A320 అక్కడ ఉంది పేరు, అదనమాట. ఆఫ్ టు ఢిల్లీ, 3 days ఢిల్లీలోనే మన జర్నీ. 2 vlogs వచ్చినట్టు చూస్తా మినిమం. అబ్బా ఇంజన్ సౌండ్ నేను మాట్లాడేది వినపడితే ఈ మైక్ కొంచెం గ్రేడ్ అన్నట్టే లెక్క. ఫుల్ సౌండ్ ఉంది, జస్ట్ ల్యాండింగ్ అది. కమ్ ఇంజన్ వేయడం ఏ వేయడం తెలియదు కానీ చాలా నువ్వు వాటి లోపలికి ఎంటర్ చేయ బ్రో, ఫుల్ ఉంటుంది. బ్రో బెల్ట్ పెట్టుకో బ్రో. ఆల్రెడీ పెట్టుకున్నా. బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుని వచ్చాను. ఈ బెల్ట్ కాదయ్యా, సీట్ బెల్ట్ పెట్టు. సీటుకి బెల్ట్ ఉంటుందా? ఓహో ఇదా. థ్యాంక్ యూ. ఎలా రా? ఇప్పుడే ఫ్లైట్ రన్వే మీదకి వచ్చింది, ఇంకా క్రూ మెంబర్స్ సెట్ అవ్వలేదు. వాళ్ళు సెట్ అవ్వగానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. స్పీడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్పీడ్ స్టార్ట్ అయితే మామూలు ఒక 5 seconds సూపర్ ఎక్స్పీరియన్స్. టేక్ ఆఫ్ అవ్వలేదు. స్పీడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడేమో చేయమలా నడిచి తాగెళ్ళాగా, ఇప్పుడేమో పరిగెత్తు. ఇంకా స్పీడ్ అంత ఉంటుంది, 300 అందుకుంటాడు. లాంచ్ మోడ్ వస్తుంది చూడు BMW పైకి, అది ముందు లేచి తిరిగి పట్టేటట్టు అట్లా చూడు మనకి. లాంచ్ మోడ్ యాక్టివేట్ అట్లా ఆల్మోస్ట్. రోలర్ కోస్టర్ ఎక్కినట్టు. See you again back in Delhi airport, okay? ఏమని చెప్తావా? ఏం లేదు, అంటే జనరల్గా రోలర్ కోస్టర్లో పైకి కిందికి వెళ్ళినప్పుడు ఎలా ఉండదో అలా ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ మంచి సీన్స్ క్లిప్స్ అని కనపడితే తీసి యాడ్ చేస్తా వీడియోలో, ఓకే? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు ఫ్రీగా వచ్చింది ఇది ఒకటే, అందుకే మనోడు కుప్పలు ఆగుతుంది. తర్వాత వాష్రూమ్ అయింది. ఇచ్చేది ఒక చొక్కా, ఆ చొక్కా కాబట్టి ఏ చొక్కా కోడ్స్ చాలా యూనిక్గా బాగుంది. వాష్రూమ్ ఎలా ఉంటుందో చూపిద్దాం వచ్చింది. చాలా కంజెస్టెడ్ ఉంది, చూడొచ్చు. కాబట్టి హ్యాండ్ వాష్, టిష్యూస్, ఒక మిర్రర్ ఇచ్చారు పెద్దది. ఇంకా ఒక పర్సన్ పడతాడు. కంజెస్టెడ్గా ఉంది. Into Delhi, and we are anticipating our arrival in about 35 to 40 minutes from now, subject to traffic.
primarily due to the air traffic congestion in Delhi. Delhi is concerned, Delhi is reporting a surface temperature of 34 degrees Celsius with a visibility of about 5 kilometers. Fairly clear skies. For a descent, we are not expecting anything significant, but in an odd case, if the seatbelt signs are on, request you to please keep them fastened. This is for your own safety and for our own. ఎలా వద్దురా లోపల రకరకాలుగా ఉంది మాస్టర్, రకరకాలుగా రోలర్ కోస్టర్ అని అయ్యాం కదరా. ఎలా ఇలా ఎలా ఇలా ఇలా ఎందుకరా నాలాగా నిదానంగా కారులో ఉన్నాడు బాగా కింద ఎయిర్ ట్రాఫిక్ వల్ల చుట్టూ రౌండ్ పడుతున్నాడు. నాకు అనౌన్స్మెంట్ చేసి చెప్పాడు, ఒకటే తిరుగుతుంది దింపకుండా. We are about to land. కొద్దిసేపట్లో ల్యాండ్ అయిపోతాం ఢిల్లీలో. వీడు దీన్ని ఎలా ఆడుకుంటున్నాడంటే అలా ఆడుకుంటున్నాడు, పైకి కిందకి ఊపుతున్నాడంట. ఎఫెక్ట్ వస్తుంది చూడు, పొద్దు పొద్దు గట్టి చూద్దాం స్మూత్గా వస్తుంది ల్యాండింగ్. ఎఫెక్ట్ వస్తుంది. చెప్పి ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ. ఎమిరేట్స్ వస్తుంది, కొన్ని నెలల్లో అది ఎక్కాల్సిందే ఎడు తిరిగి. అది బస్సు ఇక్కడ ఉంది రెడీగా. ఫైనల్గా ఢిల్లీకి రీచ్ అయిపోయాం. ప్రజెంట్ మనం టెర్మినల్ 2లో ఉన్నాం. బ్యాగేజ్ కలెక్షన్ కోసం ఎందుకు మూతిలో పెడతావు, బ్యాగేజ్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. బ్యాగ్ కలెక్ట్ చేసేసుకొని మెట్రో అయితే మెట్రో లేదా క్యాబ్ అయితే క్యాబ్ తీసుకొని ప్రహార్గంజ్ వెళ్ళిపోదాం. బెల్ట్ నెంబర్ 4కి వస్తుంది లగేజ్ అని చెప్పారు. ఇందాక చూసారు కదా, సూట్ కేసు ఇచ్చాము మేము. వాళ్ళు కొంచెం ఫుల్ అయింది ఫ్లైట్ అని అడిగి రిక్వెస్ట్ చేసుకుంటే వెయిటింగ్ ఫర్ దట్ బ్యాగేజ్. ఫైనల్లీ వి గాట్ అవర్ బ్యాగ్స్ సక్సెస్ఫుల్లీ. మనం ఇప్పుడు ఏంటంటే టర్మినల్ 2 నుంచి 3కి వెళ్ళాలి. 3 నుంచే మెట్రో కనెక్టివిటీ ఉందంట, 2 నుంచి లేదంట. సో మనం 3కి వెళ్ళాలి. ఇది మోసపోలేమని ఇందులో పెట్టేస్తున్నాను మొత్తం అన్నీ. చలో అది గైస్. ఎందుకురా స్టంట్లు, తెలియని ఏరియాకి వచ్చి మెట్రో అంటావు. ఇది మన హైదరాబాద్ ఎంత తిరిగి రావడానికి అన్నది నేను కాదు, అన్నది ఒక మెట్రో అన్నది ఎవడు అసలు, ఒక హెచ్ గాడు వాడు. అరే అసలు మెట్రో అన్నది ఎవడు ఫస్ట్ చెప్పు. నేను జస్ట్ కనెక్టివిటీ ఉంటుందంటరా అని అన్నా అంతే. పోదామన్నావు, లెట్స్ ట్రై అంతే. నేను ఇప్పుడు వద్దంటున్నానే. క్యాబ్ ఏమందరా ఎప్పుడన్నా తీసుకున్నదే, ట్రై చేద్దాంపా. నేను ఇంతవరకు ఎక్కడ ఢిల్లీ మెట్రో ఎక్కినవా? ఎక్కా, నేను ఎక్కడ అయినా ఎక్కుదాంపా. అయితే ప్రతిరోజు ఒకవేళ ఇబ్బంది పడతాం అనుకుంటే క్యాబ్ తీసుకుందాం, ట్రై చేద్దాం ఫస్ట్. మెట్రో కిందికి వెళ్ళమంటున్నాడు. మన హైదరాబాద్లో లేకుండా అండర్ గ్రౌండ్ మెట్రో ఉందా ఢిల్లీకి? అసలు ఇంతవరకు నాకు అసలు 0% ఐడియా. మెట్రో గురించి ఎన్ని లైన్స్ ఉంటాయి, ఏం లేన్స్ ఉంటాయి, ఎక్కడ మారాలి ఏం తెలియదు. విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ChatGPT అండ్ గూగుల్ అండ్ గో బై అవర్ సెల్ఫ్స్ అంతే. అది చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 minutes to 4 అనమాట. ఎన్నింటికి వెళ్తాం రూమ్ అనేది చూద్దాం. మొత్తానికి మాకు మ్యాప్ ఫోటో దొరికింది. దీన్ని దీర్ఘంగా అనలైజ్ చేసి మేము రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఒక 5 minutesలో. అది తెలిసి బాగున్నాయి కదా ఇవి. అంటే చూడగానే డిఫరెంట్గా ఉంది. అయితే మొత్తానికి మేము ఆ ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర అడిగి QR టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ అడిగి ఏ ప్లాట్ఫామ్ తెలుసుకున్నాం. డైరెక్ట్ మెట్రో ఉంది శివాజీ స్టేడియంకి అని చెప్పారు. సో దిగి వెళ్ళిపోవడం. ఇక్కడ శివాజీ స్టేడియం బెస్టా, ఐ మీన్ ట్రావెలింగ్ మెట్రో బెస్టా లేదా క్యాబ్ బెస్టా అనేది మెట్రోలో ట్రావెల్ చేసిన తర్వాత చెప్తాం. ఎందుకంటే క్యాబ్ వచ్చేసి 500-700 దాకా ఉంది.
మెట్రో వచ్చేసి ఇద్దరికి కలిపి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సరే కానీ ఫోటో దిగుదా, వెళ్ళిపోదాం, టైం లేట్ అవుతుంది. కిందకి ఒకటే కిందకి అంటున్నాడు. ఇది ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ స్టేషన్. ఇప్పటికీ ఒక ఫ్లోర్ దిగా మళ్ళీ ఇంకో ఫ్లోర్ పోతూనే ఉండాలంట కిందకి. బ్రో వాట్ ఈస్ దిస్? ఏం కట్టిండ్రా బాబు, అసలు మన హైదరాబాద్ మనకి రాదట్టుగా. ఇది 3rd ప్లాట్ఫామ్ అంటే, ఇది 2nd ప్లాట్ఫామ్ అంట, మనం 3rdలో పోవాలి. మంచిగా అండర్ గ్రౌండ్లో ఉంది, మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే ఎక్కడ దిగాలి అక్కడ దిగితే హ్యాపీ. గైస్ ఢిల్లీ మెట్రో వస్తుంది, సౌండ్ వస్తుంది. అయినంటో కిందంటో సౌండ్ కింద. అరే 2 ఫ్లోర్స్ దిగి నీకు సౌండ్ వస్తుందా కిందికి? అదే కదా, వచ్చేసింది ట్రైన్. వాళ్ళని దిగినాయి. అటు ఉందిరా. Please alight here for D3 and D2 terminals of Indira Gandhi International Airport. ఫిజికల్ డిఫరెన్స్. యశోభూమిలో స్టార్ట్ అయింది సెక్టర్ 25 నుంచి. ఇప్పుడు ద్వారకాకు వచ్చి దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ ఏరో సిటీ రైట్ శివాజీ స్టేడియం అక్కడ దిగాలి. అంతేగా మొత్తం ఎన్ని స్టేషన్స్? 3 స్టేషన్స్ మనకి. థర్డ్ స్టేషన్ మంది అంటున్నాం. ఇక్కడ నుంచి 3rd స్టేషన్ అంతే, ఈజీ వెళ్ళిపోద్ది. ఇది ఎక్కేస్తే మనం దాని తర్వాత న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. వెలుగు వచ్చేసింది బ్రోస్. ఇంకా మనం ఇంకో 2 స్టేషన్స్లో దిగుతాం. అసలు చాలా హైలైట్గా తీసుకొచ్చాడు బయటికి. మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది అనుకున్నాం. అండర్ గ్రౌండ్లో నుంచి చిన్నగా సిటీలోకి తీసుకొచ్చాడు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఇలాంటి మెట్రో ఉంటే సూపర్ ఉంటుంది అసలు. మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి అండర్ గ్రౌండ్లోనే వదిలేశాడు. జర్నీ అయితే కాసేపు అండర్ గ్రౌండ్, కాసేపు బయట బాగానే జాగింది. ఇట్స్ వెరీ కూల్. చాలా తొందరగా వచ్చేసాం. ఇప్పుడు ఒక చిన్న వర్క్ ఉంది, అది చూసేసుకొని ఇంకా రూమ్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటే బుక్ చేసుకుని వెళ్ళి రెస్ట్ తీసుకుందాం ఇవాళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లంచ్ డిలే అయింది, ఆ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మేము లంచ్ చేయలేదు. ఇంకా టిఫిన్ మీద సర్వే అవుతున్నాం. వెళ్ళి ఫస్ట్ స్నాక్స్ అన్నది చేయాలి కనీసం. అది होटल होता है ना, वो मुस्लिम होटल है जो इसमें डालता है. जो फेमस होटल होता है ना वो नहीं डालता है. బయోమెట్రిక్స్ వచ్చే స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ హోటల్ ఒకటి ఉంది, మాకు తెలిసిన హోటల్, అక్కడ తీసుకెళ్తా అని చెప్పి ఆటో అంకుల్ చెప్పిండు. మరి ఆ హోటల్ ఎట్లుందో చూసి ప్రైస్ మాట్లాడి అక్కడ కుదిరితే చూసుకున్నా, లేదా మన బాగుంటుంది. ఆన్లైన్లో పెట్టే అన్నీ బాగోవు, ఆన్లైన్లో పెట్టనివి బాగుంటాయి. ఏదో స్టోరీ చెప్పిండు, చూద్దాం. అదే మాకు కూడా ఈ హోటల్కి పోవాలని ఏం లేదు, చూసి మన ప్రైస్ సరిపోను ఉంటే 3 రోజులకి వీళ్ళ చెక్ ఇన్, లేదంటే నాకు నచ్చలేదని చెప్పాడు. అది ఆటోడు మమ్మల్ని మోసం చేద్దామని చూసిండు. రే మేము అమరున్నారు అబ్బాయి అని చెప్పి వాడిని వదిలిచ్చేసుకొని వచ్చేసాము. టుక్ టుక్ తీసుకున్నాం. ఢిల్లీ టుక్ టుక్ కాదు, టుక్ టుక్. ఇప్పుడు చూసినా స్కామ్ చేద్దామని చూస్తాడు. 5 నిమిషాలు నా అంతా నిన్న హోటల్ ఎత్తుకుంటున్నా, వెళ్తున్నా, దిగుతున్నా అందులోకి అంతే. ఇంకా లేకపోతే 3000 4000 చెప్తుంటే గోవా బీబ్లో 1400 ఉంది. ఏంద్రా బాయ్ తక్కువ ఉంది కదా 100 చెప్తున్నావు ఏంటంటే ఆఫ్లైన్ రేట్ ఆన్లైన్ రేట్ వేరే అంటాడు. వాడు వదిలించుకున్నాం వాడు. వెళ్ళి చూస్తాం. ఇదే అనమాట మేము దిగిన రూము. రూమ్ కోసం కష్టపడ్డాను కానీ ఈ రూమ్ బాగానే ఉంది. కష్టం అంటే ఏం లేదు, వాళ్ళు 2500 చెప్పిన రూమ్ దీనికంటే వరస్ట్ చెత్త ఉంది. అంటే వరస్ట్ అంటే ఏం లేదు, కంజెస్టెడ్ ఉంది, ఒక బెడ్ సరిపోతుంది అంతే. ఇది వచ్చేసి 1800కి వచ్చింది. సో గుడ్ ప్రైస్. దట్స్ ది ఓన్లీ మ్యాటర్. మేమే ఎత్తుక్కుంటూ నాకు మీతో సంబంధం లేదు రాబాయి పో అని చెప్పి దిగి వచ్చి 2000 చెప్పాడు. లేదు 1500కి అయ్యి అని చెప్పా. లాస్ట్ ప్రైస్ 1800 అన్నాడు. తగ్గడానికి ట్రై చేసా కానీ ఇది కుదరలేదు. మాకు కూడా ఇంకో హోటల్ వెళ్ళే ఓపిక లేదు. లాక్ అయ్యాం. ఏసీ మస్తు వస్తుంది, ఫుల్ చిల్ అయింది రూము. కంప్యూటర్ టీవీకి సింక్ అవుతుంది, సో మూవీస్ ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. అదనమాట రూము. అడ్రస్ మీకు కావాలంటే వీడియోలో మీకు హోటల్ నేమ్ చూపిస్తా, మీరు చూసుకొని వచ్చేయండి అబ్బా. అది మన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. మాకు ఎల్లుండి ట్రైన్ ఉంది 8 o'clockకి. సో మాకు ఇక్కడ నుంచి ఎక్కువ రిస్క్ తీసుకునే అంటే
అవసరం కూడా లేదు. డైరెక్ట్గా రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతే ట్రైన్ అంటే ఎక్కడ మిస్ అవుతుంది అనే కూడా లేదు. 7:30కి చెక్అవుట్ చేసినా కానీ మనం రీచ్ అయిపోవచ్చు రైల్వే స్టేషన్. అదనమాట. కింద కూడా అంతా రాయల్గా ఉంది, దానికోసం మేము లోపలికి వచ్చాము. కింద కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మాకు ఆకలి వేసింది, అర్జెంట్గా బయటకు వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ మంచి ఫుడ్ ఏదో ఒక ఫుడ్ గ్రాప్ చేసుకుని అర్జెంట్గా తినాలన్నమాట. లెట్స్ గో. హెల్దీ ఫుడ్, ఏదో ఫుడ్ ఫుడ్ రా. అది కొంచెం మంచి ఫుడ్ ఉంటే మంచిదే, లేకపోయినా నడిచిద్ది అంతే. గైస్ ఇవి లిఫ్ట్, ఇది హోటల్, ఇవన్నీ రూమ్స్ అనమాట. మా రూమ్ వచ్చేసరికి అది లాక్ వేసి ఉంది. స్టాఫ్ కూడా బాగానే ఉన్నారు, సర్వీస్ ఉంది. పైన రెస్టారెంట్ ఉందని చెప్పాడు, ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అన్నాడు. కానీ ఒక 2 ఇడ్లీ 1 సాంబార్ 250 రూపీస్ అట్లా ఉంది మెనూ. చూసా వద్దులేరా బాబు అని చెప్పి బయటకు వెళ్తున్నాం. రిసెప్షన్ ఇప్పుడు మీకు చూపిస్తా, చాలా బాగుంది అంతా. మీ ఇచ్చే 800కి 1800కి చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. యా, ప్రిటీ గుడ్ హోటల్. అది మన రిసెప్షన్కి వచ్చేసాం, చూసుకోండి లుక్. వి గాట్ అవర్ మెక్డొనాల్డ్స్. ఇదే కింద రిసెప్షన్. చాలా బాగుంది రిసెప్షన్. ఈ హోటల్ పేరు వచ్చేసరికి ఇక్కడ రాసింది చూడండి, పైన కూడా రాసింది, తీయలేదు. వ్యాన్స్ అండ్ డిలైట్ హోటల్ పేరు. గూగుల్ ఇట్. మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ భవన్ క్యాంటీన్కి అయితే వచ్చాము. ఏదైతే కొంచెం ఫుడ్ బాగుంటుంది. బిర్యానీ వచ్చింది, లెట్స్ ఈట్ ఇట్. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అయింది. మన ఆంధ్ర భవన్ క్యాంటీన్ మార్నింగ్ తిన్నాం కదా, అది 10 కల్లా క్లోజ్ అయిపోతుంది అంట. ఒక 10 మినిట్స్లో వెళ్ళేసి మార్నింగ్ బిర్యానీ అంటే ఏమనిపించింది, ఇప్పుడు మీల్స్ తిని మీల్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. మార్నింగ్ తిన్న బిర్యానీ కంటే ఇది చాలా బాగుంది, ఇది వర్త్ అనిపించింది. ఎవరైనా తెలుగు ఫుడ్ తినాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే మీరు చూడొచ్చు, చూడండి ఇండియా గేట్ చూద్దామని వచ్చాము. ఇండియా గేట్ దగ్గరికి వచ్చాం. సారీ, అటు సైడ్ వెళ్దాం. చూసి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇండియా గేట్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు 10:30 అయింది టైము. పోలీసు వాళ్ళు ఉండనివ్వట్లేదు అక్కడ. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ ఇస్తాం, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మేము అసలు ఢిల్లీ ఎందుకు వచ్చాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.